ఫస్ట్ మీరు మూవీ చూసాక ఏది మలయాళం ఒరిజినల్ చూసినప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ తోటి అందరితో ఇండస్ట్రీ మీరు అన్నది ఏంటంటే ఈ సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, బట్ దీన్ని ఎవడన్నా తెలుగులో రీమేక్ చేస్తారేమో, రీమేక్ చేయకుండా దీన్ని యాజ్ ఇట్ ఈస్ డబ్బింగ్ చేస్తే బాగుండు అని అన్నారు. ఎవడో ఏదో తీసేస్తాడు దాన్ని ఎవరో డైరెక్ట్ చేస్తాడు అది అనుకున్నాను. ఫస్ట్ నేను యాక్చువల్గా ద వెరీ ఫస్ట్ డే ఫోర్మల్కి వచ్చినప్పుడు నేను చూసాను అనమాట విత్ కెమెరామెన్ కార్తిక్తో అండ్ వాసుదేవ్కి మేము ముగ్గురం చూసామన్నమాట. మధ్యలో కూర్చుని అప్పుడే అన్నమాట. బట్ ఆ తర్వాత ఏమైందంటే నేను యాక్చువల్గా నేనే ప్రమోట్ చేసేవాడు, చాలా బాగుంది చూడండి, చాలా బాగుంది చూడండి అంటే నాకున్న లిమిట్లో నేను పరిధిలో నేను హ్యాపీగా వాళ్ళకి చెప్పామన్నమాట. నాకు ఆ వచ్చిన 1 వీక్ తర్వాత నేను 2-3 టైమ్స్ తిరిగి చెప్పాను చేతుకి, బాగుంది చూడండి అది ఇది అని చెప్పామన్నమాట. తర్వాత నన్ను ఒకసారి అడుగుతున్నాను, నాకు చాలామంది మంచి ప్రొడ్యూసర్స్ అండి అంటే చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు, చందు ఇది తెలుగులో చేస్తే మీరే చేయాలి, తెలుగులో చేస్తే మీరే చేయాలి అని అడుగుతున్నారు, అది వద్దులేండి వర్కౌట్ అవ్వను. కానీ ఆయన కూడా సీరియస్ తీసుకోవాలి. బట్ డే బై డే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది అడగడం ఉంటో అసలు ఏంటంటావు అన్నారు. ఈ లోపల మా ప్రొడ్యూసర్ చూసాడు. సో మా ప్రొడ్యూసర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ గట్టిగా ఇన్సిస్ట్ చేసి ఇది చేస్తే 100% అదేంటి ఈయనకున్న ఇమేజ్కి వర్కౌట్ అయిపోతుంది అది. బట్ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే సీరియస్లీ స్టిల్ ఐ బిలీవ్, నేను వేరే జనాలు ఏదైతే అంటున్నారో ఇట్స్ నాట్ ఏ మూవీ టు రీమేడ్ ఆర్ రీమేక్ అని మళ్ళీ తీసే సినిమా కాదు ఇది, ఇట్స్ టఫ్ టు రీక్రియేట్ ద మ్యాజిక్ అనేది ఏదైతే అంటున్నారో నేను ఇప్పటికీ ఐ స్టాండ్. మరి నాకు ఒక అవకాశం వచ్చింది, సినిమా తీసే అవకాశం, ఓకేనండి. నేను దూరం నుండి వేరే వాళ్ళలాగా అనుకోండి, వేరే వాళ్ళు ఎవరో తీస్తున్నారు అనుకోండి, ఇది ఈ హీరో ఆ ప్రొడక్షన్ హౌసే వేరే డైరెక్టర్ అనుకోండి, నేను కూడా అన్నాను ప్రేమ వెంటర్. బట్ నాకు అవకాశం వచ్చినప్పుడు తీయలేనని పక్కకి వెళ్ళలేమండి. అది డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ ఐ మీన్ ఏమంటారు అది ఛాన్స్ అన్నట్టు, నాకున్న ఓన్లీ చాయిస్ అన్నట్టు. సో వాళ్ళిద్దరూ ఒకసారి డిసైడ్ అయిన తర్వాత నాకు ఈయన చెప్పాడు అనమాట మా హీరో, ఇది నేను చేద్దాం అనుకుంటున్నాను, అందులో సోల్ మాత్రమే తీసి నువ్వు చేంజ్ చేస్తావు, నువ్వు చేస్తే నేను చేస్తాను అన్నమాట. సో నాదేం ఫోర్స్ ఏమి కాదు, ఆ సబ్జెక్ట్ ఇంతకుముందు ఇది చెప్పింది ఏది అది నచ్చలేదని కూడా కాదు, ఇది డెవలప్ చేద్దాం, బట్ ఒక్కసారి ఇది మాత్రం ఆలోచించలేదు, వద్దు అని మాత్రం చెప్పకు, ట్రై, ఆ తర్వాత నీది ఏంటో చెప్పు అని చెప్పారు. తర్వాత నీ ఒపీనియన్ ఏంటి చెప్పు అన్నారు అనమాట. సరే అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ సినిమా చాలా మంచి సినిమా అండి, ఇట్ హాంటెడ్ మీ. ఏంటి తీద్దామని కాదండి, మళ్ళీ చూద్దాం అనేది, ఇట్ హాంటెడ్ మీ. ఎంత బాగుంటుంది అంటే బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. అలా 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 అనుకుంటూ ఒకవేళ నేను తీస్తాను, నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమనుకున్నానంటే ఎంత అందమైన ఇది అసలు నా అవుట్పుట్ అయితే ఎంత బాగుంటుంది అనే ఫీలింగ్లో ఉంటాం కదా. ఏదైనా ఒక మూవీ చూసినప్పుడు ఏదైనా చూసినప్పుడు ఇది నేను తీస్తే ఏంటి అనే ఫీలింగ్లో ఉంటామండి. సో అలా అలా అనుకుంటూ సరే ఒక చాయిస్ వచ్చింది, ఒక ఛాన్స్ వచ్చింది, దిస్ ఓన్లీ ఇది ఒక్కటే నా చాయిస్. ఈ అవకాశం కోసం ఇండస్ట్రీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారండి. కరెక్ట్. సో బయట నుంచి చాలామంది అనుకుంటున్నారు కానీ ఇదే అవకాశం నాకు. సో గుడ్, మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి హీరో అండ్ డెఫినెట్గా 3 హీరోయిన్స్ అంటే ఈ అండ్ మనం ఎవరిని అడిగితే ఆ టెక్నీషియన్స్, ఎవరిని అడిగితే ఆ క్యాస్ట్ కంపల్సరీ ఉంటుంది. సో ఆలోచించి ఒక 1 వీక్ నేను పేపర్ మీద ఆలోచించుకుంటూ వెళ్ళండి, మోర్ దెన్ పుట్టింగ్ ఇట్ ఆన్ పేపర్. నేను ఆలోచించుకుంటూ ఉన్నాను, స్టార్టింగ్ అలా చేయొచ్చు, మన దానికి ఏం చేయొచ్చు, అసలు మన దాంట్లో జరిగింది, మన లైఫ్లో జరిగినవి ఏంటి. ఫస్ట్ ఎపిసోడ్ కానీ సెకండ్ ఎపిసోడ్ వాళ్ళ లుంగి కట్టుకోవడం, ఆ కలుపు సాంగ్ అవి మనకు లేవు, దాన్ని నేను చేయొచ్చు. అండ్ అందులో వాళ్ళ ఫాదర్ వస్తాడు, ఇందులో ఫాదర్ వచ్చే టైంకి 2005కి అసలు ఏంటి అవన్నీ అలా 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 ఒకటొకటి అంటే ఫీలింగ్ అంటే నాకు చిన్న పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. థియేటర్లో కూర్చుని నేను ఎంజాయ్ చేసే ఏదైతే సీన్స్ ఉంటాయో సినిమాల్లో సేమ్ థింగ్స్ అదేంటి నేను చేయొచ్చు. అండ్ నేను శ్రీమంతులు చూసినప్పుడు శృతి హాసన్ డ్యాన్స్ చేస్తుంటే నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇందాక చెప్పినట్టు హ్యాపీగా విజిల్స్ వేసుకున్నమాట. సో ఆ స్కోప్ ఉంది. అంటే మలర్ని అయితే రిపీట్ చేయలేము అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ అండి. ఐ బిలీవ్ ఇన్ ఇట్. అంటే నాకు తెలిసి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే ఉంటుందేమో ఇది. ఎందుకంటే ఆ మలర్ క్యారెక్టర్ని తీసుకుని కూడా నేను న్యాయం చేయలేనండి. ఆమెని తీసుకొని ఈవెన్ నాకు తెలిసి ఆమెనే రీప్లేస్ చేసి కూడా ఐ కాంట్ మేక్ ఐ మీన్ అంటే అల్ఫాన్సో పుత్రుని ఒరిజినల్ డైరెక్టర్ ఏదైతే చేశాడో ఆ రేంజ్ చూపించడం అనేది కష్టం అండి. వన్ టైం అంటారు. సో అండ్ మన నేటివిటీకి తగ్గట్టు మనకి కొంచెం అంటే చాలా సెటిల్గా చూపించారు అక్కడ. అంత సెటిల్గా నేను ఊహించుకోలేనండి, నా రైటింగ్ పార్ట్లోనే లేదు అది. ఇట్స్ నాట్ మై థింగ్.
అంటే అంత నీట్గా మూమెంట్స్ని క్యాప్చర్ చేసే అంత కాదు. ఐ హ్యావ్ మై ఓన్ థింగ్స్ అనమాట. సో నేను అడాప్ట్ చేసుకున్నప్పుడు మలర్ క్యారెక్టర్ అనేది 100% క్రౌడ్ పుల్లింగ్ హీరోయిన్. అంటే చెప్పాలంటే మంచి స్టార్ హీరోయిన్, మంచి మాస్ హీరోయిన్ కావాలి, ఖచ్చితంగా డ్యాన్స్ వచ్చి ఉండాలి. మాకు ఉన్న అంటే ఇప్పుడు అంటే ఆ క్యారెక్టర్ని ఒరిజినల్గా చూసిన వాళ్ళు ఎవరు ఊహించుకోలేరు. ఏ హీరోయిన్ని, నాట్ ఈవెన్ దీపిక పడుకునే కూడా వద్దంటారు, కరెక్ట్, ప్రియాంక చోప్రాని కూడా వద్దంటారు, అందులో డౌటే లేదండి. సో శృతి హాసన్ అంత స్టార్ హీరోయిన్, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంత మల్టీ టాలెంటెడ్ ఏంటి, ఆమెను కూడా వద్దనుకుని సో దే రిజెక్టెడ్. అది వాళ్ళ తప్పు కాదండి, ఆ క్యారెక్టర్కి ఉన్న వాల్యూ అది. సో ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్ హియర్. కానీ సినిమా తీసేది మేము, డబ్బులు పెట్టేది మేము అండ్ ఆలోచించేది మేము, కొన్నది మేము కదండి. సో మా లెక్కలు, మా పారామీటర్స్ మాకు ఉంటాయి. వీ బిలీవ్ శృతి హాసన్ వర్కౌట్ అవుతుంది రెవెన్యూ పరంగా. హీరో చైతన్య పర్ఫెక్ట్ సెట్ అయిపోతాడు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఈజీగా మార్చుకోగలరు అని అనుకుని నమ్మి ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ ఏదైతే రాసుకున్నామో బిలీవ్ ఫస్ట్ అసలు హీరోయిన్స్ విషయంలోకి వచ్చేసరికి అనుపమ పక్క. నేను కొత్తగా ఆడిషన్స్ చేసే అంత టైం కానీ ఇది కానీ లేవు. ఒరిజినల్ వెర్షన్ అనుకోండి, ఒరిజినల్ వెర్షన్లో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు మొదలు పెడుతున్నామో, ఎప్పుడు ఫినిష్ చేస్తున్నామో, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామో ఇవి ఏమీ లేవు. కరెక్ట్. మనకు అలా కాదండి. ఒక 6 months ప్లాన్ ఉంటే ఒక బడ్జెట్ ఉంటుంది, తర్వాత దాకా ఒక బడ్జెట్ ఉంటుంది. శృతి హాసన్ డేట్స్ ఉంటాయి, చేతు హీరో డేట్స్ ఉంటాయి, అనుపమ డేట్స్ అప్పటికే హీరోయిన్ అయిపోయింది ఆమె, మెడోనా ఆమెకి డేట్స్ ఉన్నాయి. సో ఈ డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ మేము ఒక స్కెడ్యూల్ వేసుకోవాలి. ఈ స్కెడ్యూల్లో మేము ఆడిషన్స్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ జరగకపోయాను. అవును. సో అనుపమని ఫిక్స్ అయిపోయాం. థర్డ్ హీరోయిన్ 2-3 వెళ్ళాం, కానీ మళ్ళీ అగైన్ శృతి హాసన్కి కంపారిజన్స్ తీసుకొస్తారు. థర్డ్ హీరోయిన్కి ఎందుకు కంపారిజన్స్, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా, తొందరగా అడాప్ట్ చేసుకుంటారని చెప్పి మోడోని ఫిక్స్ అయ్యాం. ఓకే ఓకే. అండ్ మీరు అంటే ముందు కామెంట్ చేసింది కరెక్టేనా, దీన్ని ఎవరో చేస్తారు, 100% చెడగొడతారు. మీరు ఇంకా చాలా చిన్న మాటలు వాడుతున్నారు, నేను పెద్ద పెద్ద బూతులే వాడాను. సో ఎవరైతే ఒపీనియన్ ఉందో ఈ సినిమా తీయడం అనేది కరెక్ట్ కాదు, ఈ సినిమా తీస్తే వర్కౌట్ అవ్వదు అని ఎవరైతే ఒపీనియన్స్ ఉన్నాయో ఆ ఒపీనియన్స్కి ఐ రెస్పెక్ట్ దమ్, బికాస్ ఐఎమ్ వన్ అమంగ్ దమ్. శృతి హాసన్ విషయంలో కూడా మీరు ఆ అమ్మాయిని పెట్టాక కూడా కొంచెం అదే ఇబ్బందిగా ఫీల్ అయ్యి శృతి హాసన్ పెట్టాల్సి వచ్చింది అన్నారంట. అంటే కాదండి, ఇనీషియల్గా ఆడియన్స్ ఏంటో నేను అదేనండి, బయట రెగ్యులర్ ఫిల్మ్ మేకర్స్ ఏంటో, సినీ గోయర్స్ ఏంటో నేను అదేనండి.